హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా సిల్క్స్. సో ఈరోజు నేను కలర్ఫుల్ వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. 3 to 4 కలెక్షన్, జస్ట్ చాలా తక్కువ కలెక్షన్, చాలా తక్కువ ప్రైజెస్కి ఉంటాయి. అండ్ జార్జెట్ కలెక్షన్ తీసుకొచ్చేసాను. జార్జెట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా జార్జెట్ కలెక్షన్, ఎందుకంటే ఎంత తక్కువ ప్రైస్ ఉంటుందో అంత స్మూత్ గా ఉంటుంది కలెక్షన్ అంతా కూడా. ఈ రోజు వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. దానికంటే ముందు నేను కట్టుకున్న ఈ అందమైన శారీ మీకు నచ్చిందా? ఇది మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ కలెక్షన్ లోకి వచ్చేస్తుంది అనమాట. టిష్యూ క్రష్. ఓకే, సో శారీ మొత్తం కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తో కట్ వర్క్ వచ్చింది చూడండి. సో నేనైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా. దీనిపైన యాక్చువల్లీ ప్రింటెడ్ క్రేప్ మోడల్ లో బ్లౌజ్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ శారీ గురించి మీరు ఇంకా మోర్ తెలుసుకోవాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం చూస్తున్న ఫస్ట్ కలెక్షన్ జార్జెట్ కలెక్షన్. చూడండి శారీ కలర్ అయితే అసలు ఎంత బ్రైట్ గా ఉందంటే రాణి పింక్ కలర్ అంటాం కదా, ఆ కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇట్లా కట్ వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ తోటి. చూడండి చైన్ డిజైన్ కట్ వర్క్ అనమాట. ఒకసారి డిజైన్ చూసారా? చైన్ డిజైన్ తో కట్ వర్క్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు చూస్తుంది పళ్ళు అనమాట. సో పళ్ళు అంతా కూడా చాలా ప్లెయిన్. శారీ అంతా ఓవరాల్ అంటే ఆల్ ఓవర్ ప్లెయిన్ శారీ ఉంది. స్టోన్ వర్క్ కానీ ఎలాంటి డిజైన్ ఉండదు. జస్ట్ కట్ వర్క్ తో శారీ మొత్తం కూడా డిజైన్ వచ్చేస్తుంది. సో దీంట్లో బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. బ్లౌజ్ చూసారా? వావ్, చాలా హైలైటెడ్ గా ఉంది కదా, చూడడానికి చాలా బ్రైట్ గా కనిపిస్తోంది. సో బ్లౌజ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది కదా. సో మరి ఇంత అందమైన బ్లౌజ్ లో డిజైన్ ఎలా ఇచ్చాడో చూడండి ఒకసారి. లీఫ్ డిజైన్ తోటి అంటే థ్రెడ్ వర్క్ తో ఉండే లీఫ్ డిజైన్ అయితే ఇచ్చేసాడు ఆల్ ఓవర్. అండ్ అలానే సీక్వెన్స్ డిజైన్ తో అయితే డిజైన్ చేశాడు. ఇప్పుడు నడుస్తున్న ఈ ట్రెండ్ లో ఈ అందమైన కలెక్షన్ అయితే బాటమ్ రేంజ్ ఉంది. అంటే చాలా చాలా లీస్ట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో ఇంత తక్కువ కాస్ట్ కి ట్రస్ట్ మీ, మీరు ఏదైనా మాల్కి వెళ్ళినా లేకపోతే బయట ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినా కానీ ఇంత బ్యూటిఫుల్ సారీస్ ఇంత తక్కువ ప్రైజెస్ కి అయితే అస్సలు దొరకవు. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్, మనం ఏదైనా ఫొటోస్ తీసుకోవాలన్నా లేకపోతే వీడియో షూటింగ్, ఫోటో షూటింగ్, ఇప్పుడు ఫోటో షూట్ చాలా చాలా ఎక్కువైపోయింది కదా, అలాంటి వాటికి ఏదైనా సింపుల్ బర్త్డే ఫంక్షన్స్ కి ఇలా ప్లెయిన్ సారీస్ వేసుకుంటే, హైలైటెడ్ బ్లౌజ్ డిజైన్ తో వేసుకుంటే చాలా 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 బ్రైట్ అటెన్షన్ సీకర్ లాగా అయిపోతారు అనమాట. ఒక టైప్ ఆఫ్ అలర్ట్ వచ్చేసింది అందరికి. అంత బ్రైట్ గా అంత అందంగా ఉంది కలెక్షన్. ఇప్పుడు ఎవరైనా బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు లేకపోతే థిక్ కలర్స్ నే చూస్ చేసుకునే వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు ఇలాంటి శారీస్ అయితే జబర్దస్త్ గా సెట్ అవుతాయి. అలాంటి వాళ్ళు అయితే వెంటనే తీసేసుకోండి. అండ్ ఎవరైతే శారీస్ బిజినెస్ చేసే వాళ్ళు ఇలాంటి కలెక్షన్ ని ఎక్కువ బల్క్ లో తీసుకెళ్తే ఇట్లే సేల్ అయిపోతాయి అనమాట. సో ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉన్నా సరే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే. అండ్ దీంట్లో ఒకసారి కలర్స్ చూపిస్తాను చూడండి. ఎవ్రీ బ్లౌజ్ అయితే సేమ్ ఇలానే వస్తుందండి. కలర్స్ మాత్రం నేను చూపిస్తున్నాను చూసారా? బ్లాక్ కలర్ అండ్ ప్లెయిన్ లో బ్లాక్ అంటే అసలు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఆన్లైన్ లో కూడా ఇవైతే చాలా చాలా ట్రెండ్ అవుతున్నాయి. మన సంధ్యా కార్పొరేషన్ కానీ సంధ్యా సిల్క్స్ లో కానీ మనది ఆన్లైన్ కూడా చేస్తాం. మీకు తెలుసు కదా, వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మన వాటికి. సో అలాంటి వాటిల్లో ఇలాంటి కలెక్షన్ అయితే అసలు చాలా ట్రెండ్ అవుతున్నాయి. అయిపోతున్నట్టే ఉన్నాయని మళ్ళీ కలెక్షన్ తీసుకొస్తున్నాము. నేను ఆల్రెడీ సంధ్యా కార్పొరేషన్ లో కూడా ఇలాంటి వీడియో చేశాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఇలాంటి వీడియోస్ చాలా చేశానండి, అవన్నీ కూడా కలెక్షన్ అయిపోయినాయి. ఇవి వచ్చేసి న్యూ అరైవల్స్ అనమాట. కలర్స్ చూసారా? ఆల్ బ్రైట్ కలర్సే కదా, లైట్ కలర్స్ అసలు ఎక్కడా లేవు. సో థిక్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇదైతే ఒక బ్యూటిఫుల్ సెట్ అని చెప్పాలి. సో మనకు తెలిసిందే, ఇలా మీరు ఎవరైనా సింగిల్ సారీ తీసుకోవాలి, నాకు ఈ కలర్ నచ్చింది అంటే ఇవ్వడం కుదరదు. మనందరికీ తెలిసిన విషయమే కదా. రిటైలర్ కాదు మనది, హోల్సేలర్. మీరు ఈ హోల్ సెట్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. ఫ్రెండ్స్ కానీ లేకపోతే కజిన్స్ కానీ ఇలా ఏదైనా ఫంక్షన్స్ కి వేసుకోవాలనుకున్నా ఇలాంటి శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి. డాన్స్ చేసేటప్పుడు కానీ, చాలా అంటే కాలేజ్ డేస్ లో కానీ అలాంటి డాన్స్ చేస్తూ ఉంటాం కదా. సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ అలాంటి వాళ్ళు తీసుకుంటే చాలా మంచిగా యూజ్ అవుతాయి అనమాట. యంగ్స్టర్స్ కి చాలా బాగా సెట్ అవుతాయి ఇలాంటి కలెక్షన్. సో ఇంకా
ఇంకా జార్జెట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ప్యూర్ జార్జెట్ కలెక్షన్ చూస్తున్నాము. బ్లాక్ అండ్ అలానే లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇదంటే లైక్ సాఫ్రాన్ కలర్ లాగా వచ్చింది, టోటల్ పింక్ కూడా కాదు. సో శారీ మొత్తం కూడా సెల్ఫ్ జకార్డ్ డిజైన్ వచ్చింది, అంటే ఇన్బిల్ట్ గా లోపల ఇది కంప్లీట్ మీరు చూస్తున్నట్టు ప్లెయిన్ కదా, ఒకసారి చూడండి ఇలా డిజైన్ వచ్చింది అనమాట. శారీ మొత్తం సెల్ఫ్ జకార్డ్ డిజైన్ వచ్చింది. సో ప్రింటెడ్ ఇచ్చేసాడు బోర్డర్ లో, స్టార్టింగ్ లోను ఎండింగ్ లోను. శారీ అంతా కూడా వైట్ కలర్ తో ప్రింటెడ్ వచ్చింది, చాలా బాగుంది కదా డిజైన్ కూడా. అండ్ బోర్డర్ చూసుకుంటే రిచ్ కంచి బోర్డర్ వచ్చింది చూడండి. టాప్ లో అయితే జస్ట్ స్మాల్ బోర్డర్ వచ్చింది, అండ్ బాటమ్ లో అయితే కనుక మనకి రిచ్ కంచి బోర్డర్ వచ్చింది. చాలా చాలా బాగుంది. లైక్ ఎక్కడికైనా మనం ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు, లేకపోతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఏంటంటే కాలేజ్ లో ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు హైలైటెడ్ గా కనిపించడానికి బ్లాక్ ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు, కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని. అలాంటి వాళ్ళకి ఇలాంటి శారీస్ జార్జెట్ లో చాలా బాగుంటాయి. ఎందుకనో చెప్తాను. చాలా స్మూత్ గా ఉంది శారీ, చాలా లైట్ వెయిట్ గా ఉంది. సో పెద్దవాళ్ళు అయితే ఎలాంటి శారీని క్యారీ చేసేస్తూ ఉంటారు, బట్ కాలేజ్ వాళ్ళు కానీ ఆఫీస్ వేర్ కానీ ఎప్పుడైనా శారీస్ డే అని లేకపోతే ట్రెడిషనల్ డే అని పెడుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో ఇలాంటి శారీస్ చాలా చాలా బాగుంటాయి. అంటే జార్జెట్ కలెక్షన్ శారీస్ చాలా స్మూత్ గా ఉంటాయి, చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి, కట్టుకున్నట్టే అనిపించదు అనమాట మనకి. సో అలాంటి శారీస్ ని ఎప్పుడైనా చూస్ చేసుకోవాలి అలాంటి సింపుల్ పార్టీస్ కి. సో అలాంటప్పుడు మనకి లుక్ గుడ్ కనిపిస్తుంది, అండ్ అలానే మనకి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది వేసుకున్నప్పుడు. సో ఒకసారి చూడండి. సో పళ్ళు చూసుకుంటే ప్రింటెడ్ పళ్ళు వచ్చింది చూసారా, సేమ్ అదే కంచి రిచ్ లుక్ ఉన్న కంచి బోర్డర్ తో వచ్చేసి ప్రింటెడ్ పళ్ళు వచ్చింది, అంటే షార్ట్ పళ్ళు లాగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ దీంట్లో అసలు బ్లౌజ్ ఎలా వచ్చింది, రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందా, ప్లెయిన్ వచ్చిందా, లేకపోతే ఈ బోర్డర్ లాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందో కూడా ఒకసారి తెలుసుకుందాం. చూడండి బ్లౌజ్ కూడా మనకి ఎగ్జాక్ట్ గా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, అంటే ప్లెయిన్. సో శారీ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అనమాట. దీనిపైకి ఎవరైనా సేమ్ అంటే జస్ట్ ఇట్లా యూనిఫామ్ లాగా సేమ్ వేసుకొని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బయట మనకి రెడీమేడ్ బ్లౌజులు దొరుకుతూ ఉంటాయి, డిజైనర్ బ్లౌజులు దొరుకుతూ ఉంటాయి. సో అలాంటి వాటితో హైలైట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. వన్ స్టెప్ అంటే ఇట్లా సింగిల్ స్టెప్ వేసుకుంటే బ్లాక్ శారీస్ కి ఎక్కువ లుక్ వస్తుంది అనమాట. దీంట్లో అయితే సేమ్ ఇలానే థిక్ కలర్స్ చార్ట్ ఉందండి, ఒకసారి చూసేద్దాము. కలర్ చార్ట్ కూడా చూసారా, సేమ్ ప్యూర్ జార్జెట్ కలెక్షన్ లో ఇట్లానే సేమ్ సెల్ఫ్ జకాట్ లో వచ్చేసే శారీస్ కలెక్షన్ లో గ్రీన్ కలర్ అండ్ అలానే మస్టర్డ్ ఎల్లో కలర్ ఒకటి వచ్చింది. కలర్ కాంబినేషన్స్ కూడా చూసారా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, థిక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి టూ కూడా. అండ్ అలానే మెరూన్ కలర్ ఒకటి, మెరూన్ లోనే ఇందాక మనం ఒక షేడ్ చూసాం, ఇది రెడ్ కలర్ అనమాట. కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ బ్లాక్ వచ్చింది చూడండి, రెడ్ అండ్ బ్లాక్ కలర్ కూడా చాలా హైలైటెడ్ గా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పర్పుల్ అండ్ అలానే ఎల్లో కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా చాలా స్మూత్ అండ్ ప్యూర్ జార్జెట్ కలెక్షన్ మనం ఇప్పుడు చూస్తున్నాము. సో ఇంత అందమైన కలెక్షన్ మీరు వెంటనే తీసుకోవాలి అని అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, కింద నంబర్ కనిపిస్తుంది కదా, వెంటనే కాల్ చేసి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోండి. కామెంట్స్ లో మాత్రం చెప్పొద్దు, ఓకే? సో కామెంట్స్ లో చాలా మంది ప్రైస్ ప్లీజ్ అని, ప్రైస్ చెప్పకపోతే వీడియో చేయడం ఎందుకు, ఇలాంటి కామెంట్స్ నేను చాలా చూస్తున్నాను. సో అలా కాకుండా హోల్సేలర్స్ అయితే చాలా మంది ఉంటారు, ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. హోల్సేలర్స్ ఏంటంటే మనం షాప్స్ వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉంటాము. మన మేజర్ కస్టమర్స్ అందరూ ఎవరైతే షాప్స్ హ్యాండిల్ చేస్తున్నారు, షాప్స్ మెయింటైన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఎక్కువ బల్క్ లో వీడియోస్ మనం చేస్తూ ఉంటాం అనమాట, ఈ బల్క్ కలెక్షన్ ని. సో హోల్సేలర్స్ ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మనం డిస్క్లోజ్ చేయలేమన్నమాట. సో మీరు అందరూ కూడా అది అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఒక కాల్ చేసేసేయండి, డీటెయిల్స్ అయితే తెలుసుకోండి, రైట్? సో ఇది ఈ రోజు వీడియో. ఇంకా చాలా కలెక్షన్స్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను. ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.